హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక రెసిపీతో 2 రోటి పచ్చళ్ళు తయారు చేసుకుందాం రండి. ఒకటి పచ్చి కొబ్బరి రోటి పచ్చడి, ఒకటి టమోటా రోటి పచ్చడి. ముందుగా బాండి పెట్టుకొని పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి ఆయిల్ కొద్దిగా వేసి వేపుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి వేపుకోవాలి. ఆనియన్ మగ్గాక టమోటా వేసి వేపుకోవాలి. టమోటా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని రోలు శుభ్రం చేసుకొని పెట్టుకొని పచ్చిమిర్చి తగినంత సాల్ట్, మనకు రుచికి తగినంత సాల్ట్, వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. కచ్చాగా దంచుకోవాలి. తర్వాత మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా దంచుకోకుండా కచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకొని కొద్దిగా దంచాక ఆనియన్ వేసుకొని దంచుకొని కచ్చాగా దంచుకోవాలి ఆనియన్ కానీ. తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి రెడీ. తర్వాత ఇంకొన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దంచుకొని కచ్చాగా దంచుకోవాలి. దాని తర్వాత టమోటా ఉన్నాయి కదా, ఇంకొన్ని అవి వేసుకొని దంచుకోవాలి. దంచాక కచ్చాగా కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి మెత్తగా. దాని తర్వాత అవి కొద్దిగా స్మాష్ చేసుకొని మనం మెత్తగా పచ్చి ఆనియన్ కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఆనియన్ కచ్చాగా దంచుకొని ఎంతో టేస్టీ టమాటా రోటి పచ్చడి రెడీ. ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి చపాతీలేకి, వైట్ రైస్లేకి, రాగి సంగట్లేకి ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి, పచ్చి కొబ్బరి రోటి పచ్చడి రెడీ. ఇలాంటి వంటలు తయారు చేసి పెడుతూ ఉంటాను. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.